మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ వీడియోలో అసలు 2024లో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఏం జరిగిందో కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాము. లార్జ్ క్యాప్ ఫండ్స్లో కానీ, మిడ్ క్యాప్ ఫండ్స్లో కానీ, స్మాల్ క్యాప్ ఫండ్స్లో 2024 ఎంత మేర రిటర్న్స్ ఇచ్చాయి, అదేవిధంగా 2024లో అసలు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోకి ఎంత ఎత్తున అంటే పెట్టుబడులు వచ్చి పడ్డాయంటారు. అసలు మ్యూచువల్ ఫండ్స్ ఒక రకంగా మనకి బెటర్ రిజల్ట్స్ అయితే డెలివరీ చేసాయి వెన్ కంపేర్ టు ఇండెక్స్. మనకి లార్జ్ క్యాప్ అంటే మనకి నిఫ్టీ 50 ఇండెక్స్ ఇదంతా కూడా మనకి 9.5 to 10% మాత్రమే యావరేజ్ రిటర్న్స్ని డెలివర్ చేశాయి. బట్ వెన్ కంపేర్ టు దట్ మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా బెటర్ రిటర్న్స్ని డెలివర్ చేశాయి. సో ఈటీఎఫ్తో కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు బెటర్ అనేది ఇక్కడ సాలిడ్ ఎవిడెన్స్ తోటి ఐ విల్ ప్రూవ్. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది లో రిస్క్, వెల్ మెయింటైన్, ప్రొఫెషనల్స్ ఉంటారు, గైడ్ యూ, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ అంటే ఎమోషన్స్ ని వెన్ కంపేర్ టు ఈటీఎఫ్ ఇక్కడ చాలా కంట్రోల్డ్ గా ఉంటాయి. ఇక్కడ కూడా ఉండొచ్చేమో కంట్రోల్డ్ గా ఉంటాయి. సో వెన్ వి గెట్ ఇన్ టు దిస్ సబ్జెక్ట్ ఇఫ్ యూ కెన్ సీ, సో నేను ఒక్కొక్కటి విడివిడిగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేజర్ మనకి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్. సో ఓవరాల్ ఇండస్ట్రీ, ఈక్విటీ ఇండస్ట్రీ వైజ్ గా కూడా మనకి యావరేజ్ రిటర్న్స్ ఎంత వచ్చాయనేది కూడా ఒకసారి విడివిడిగా ఒక ఎక్సెల్ షీట్ ని ప్రిపేర్ చేసి వర్కౌట్ చేస్తున్నాను. హియర్ అండ్ దేర్ ఏదైనా కొంచెం పర్సంటేజ్ లో తేడా ఉండొచ్చు, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్. బై ద టైమ్ మనం రికార్డ్ చేసే టైంకి ఇవాళ NAV అప్డేట్ కాలేదు. సో దేర్ విల్ బి స్లైట్ డిఫరెన్స్, దట్స్ ఫైన్. బట్ హియర్ అండ్ దేర్ ఇట్ ఈస్ సేమ్. సో మనం ఫస్ట్ లాస్ట్ క్యాప్ కనుక గమనించినట్లయితే మన యావరేజ్ రిటర్న్ 17.56% అయితే కనిపిస్తుంది యావరేజ్ గా. సో టోటల్ గా చూస్తే మనకి ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో టాప్ కాంట్రిబ్యూటర్ గా మనకి వైట్ ఓక్ క్యాపిటల్ లార్జ్ క్యాప్ ఫండ్ అనేది టాప్ కాంట్రిబ్యూటర్ గా ఉంది. అండ్ దాదాపుగా వాళ్ళు 24.7% యావరేజ్ రిటర్న్స్ ని డెలివర్ చేశారు. లార్జ్ క్యాప్ సెగ్మెంట్ ఇంత రిటర్న్ అనేది హ్యూజ్ అది. సో మనకి లీస్ట్ డెలివర్ చేసింది PGIM ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, అండ్ అది ఆల్మోస్ట్ 12.8. ఈవెన్ మనకి ఇండెక్స్ తో కంపేర్ చేస్తే బెటర్ రిటర్న్స్ అయితే డెలివర్ చేశాయి. అండ్ బట్ దేర్ ఈస్ అ స్లైట్ డిఫరెన్స్ ఈ రెండింటి మధ్యలో. సో బేసిక్ గా మనకి 20 అబౌవ్ దాటినవి లార్జ్ క్యాప్ లో పెద్ద ఎత్తున ఏమీ లేవు. నాకు వైట్ ఒకటే పెద్ద ఎత్తున కనిపిస్తుంది. బట్ యావరేజ్ రిటర్న్ ఇస్ 17.56. అంటే మనం ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లో లేదు, ఒక 4-5 వాటిలో పెట్టినా కానీ యావరేజ్ రిటర్న్ అది వచ్చి ఉండేది మనకి. సో ఆ తర్వాత నెక్స్ట్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ చూద్దాము. సో మిడ్ క్యాప్ సెగ్మెంట్ యావరేజ్ రిటర్న్ డెలివరీ మాత్రం కొంచెం సర్ప్రైజింగ్ గానే ఉంది, 32.3%. సో మనకు అక్కడ ఇండెక్స్ వైజ్ గా చూస్తే అది హార్డ్లీ 23-25 ఇందాక మనం మాట్లాడుకున్న ఒక వీడియోలో. సో ఏదైనా స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ టుగెదర్ 25 అయితే దాటలేకపోయినాయి. బట్ ఇక్కడ మిడ్ క్యాప్ సెగ్మెంట్ కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ యావరేజ్ రిటర్న్, నేను టాప్ చెప్పట్లేదు, లోయెస్ట్ చెప్పట్లేదు, యావరేజ్ రిటర్న్ దాదాపు మనకి 32.3గా ఉంది. అండ్ అదే మనకి ఇందులో టాప్ పర్ఫార్మర్ గా మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 57.2% రిటర్న్స్. మ్యాసివ్ అసలు అది 52.7 అంటే అఫ్ కోర్స్ దాని దరిదాపుల్లో మరి ఏదీ లేదు. అది ఎందుకు పెరిగిందో కూడా నా దగ్గర లైక్ ఎనాలిసిస్ ఉంది, బట్ ఇక్కడ అవసరం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. బట్ ఒక మ్యాసివ్ రిటర్న్స్ 57% రిటర్న్స్ డెలివర్ చేసింది. అండ్ మనకి వర్స్ట్ పర్ఫార్మర్గా అయితే మాత్రం మనకి 1 or 2 ఉన్నాయి. ఎస్ మనకి 13% టారస్ ఒకటి ఉంది మనకి. అండ్ ఎస్ మెజారిటీ ఆఫ్ ద మిడ్ క్యాప్ సెగ్మెంట్ అంతా కూడా మనకి 20% అబోనే ఉంది, ఇన్ఫాక్ట్ 30% అబోనే ఉంది. సో ద యావరేజ్ రిటర్న్ ఇస్ 32, ఒక డీసెంట్ రిటర్న్ అయితే డెలివర్ చేశాయి. అండ్ దాంతో పాటుగా మనం నెక్స్ట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ని గమనిద్దాము. సో స్మాల్ క్యాప్ యావరేజ్ రిటర్న్ మనకి 27గా మాత్రమే ఉంది. ఇన్ఫాక్ట్ మిడ్ క్యాప్ ఈ సంవత్సరం మనకి మ్యూచువల్ ఫండ్ పరంగా ఎక్కువ రిటర్న్స్ని డెలివర్ చేయడం అయితే అబ్జర్వ్ చేసాం. అదే మనం ఇండెక్స్ పరంగా అది మిడ్ క్యాప్ ఇండెక్స్ బాగుందా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ బాగుందా ఈ సంవత్సరం అంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అబ్సల్యూట్గా ఎక్కువ రిటర్న్ చూపిస్తున్నప్పటికీ మ్యూచువల్ ఫండ్ పరంగా మాత్రం మనకి మిడ్ క్యాప్ ఇండెక్స్ రిటర్న్స్ ఎక్కువగా డెలివర్ చేసింది. అదే ఇక్కడ మనకి స్మాల్ క్యాప్ ఇండెక్స్ కేవలం 27% మాత్రమే డెలివర్ చేసింది. సో మనకి టాప్ పర్ఫార్మర్ గమనిస్తే సేమ్ మోతిలాల్ ఓస్వాల్ స్మాల్ క్యాప్ ఆల్మోస్ట్ 49.56, వేరే సేమ్ కంపెనీ మనకి మిడ్ క్యాప్ లో 57 డెలివరీ చేసింది. ఇక్కడ వాళ్ళే మనకి 49.56% డెలివరీ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి వర్స్ట్ పర్ఫార్మర్ గా క్వాంట్ స్మాల్ క్యాప్ కాదు, క్వాంటమ్ స్మాల్ క్యాప్ మనకి 17.99% డెలివరీ చేసింది. సో ఓవరాల్ గా చూస్తే మనకి మిడ్ క్యాప్ సెగ్మెంట్ కూడా మనకి ఇండెక్స్ అయితే అవుట్ పర్ఫార్మ్ చేసింది, దెర్ ఇస్ నో డౌట్. అండ్ నెక్స్ట్ దాంతో పాటుగా మనకు ఇంకొంచెం ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేసేది ఫ్లెక్సీ క్యాప్ వైపుగా చూస్తూ ఉంటాం. సో ఫ్లెక్సీ క్యాప్ యొక్క రిటర్న్స్ మనకి యావరేజ్గా 23% ఉంది. 23% ఫ్లెక్సీ క్యాప్ యావరేజ్ రిటర్న్ అంటే అది ఒక మ్యాసివ్ రిటర్న్ అనే చెప్పాలి, చాలా బాగా వచ్చినట్టు.
అదే మనకి ఇందులో కూడా సారీ టాప్ పర్ఫార్మర్ దట్స్ ఫైన్ యా టాప్ పర్ఫార్మర్ గా ఆల్మోస్ట్ మనకి వైటో క్యాపిటల్ ఫ్లెక్సీ క్యాప్ కనిపిస్తుంది 26%. జేఎం ఫ్లెక్సీ క్యాప్ హ్యాస్ డెలివర్ 36% ఆల్మోస్ట్. ఫ్లెక్సీ క్యాప్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పర్ఫార్మర్ గా ఉన్నారు అండ్ ద యావరేజ్ రిటర్న్ ఇస్ 23%. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇస్ ద మల్టీ క్యాప్ అండ్ మల్టీ క్యాప్ సెగ్మెంట్ 21% అయితే డెలివర్ చేసింది. ఫ్లెక్సీ క్యాప్ కంటే ఒక 2% యావరేజ్ రిటర్న్స్ తక్కువ డెలివర్ చేసింది. బట్ ఓవరాల్ గా చూస్తే మీకు ఇక్కడ సెగ్మెంట్ అంతా కూడా ఈ మిడ్ కావచ్చు ఒక్క లార్జ్ ఒకటి 17% యావరేజ్ ఉంది కానీ స్మాల్ మిడ్ మల్టీ ఫ్లెక్సీ ఇవన్నీ కూడా 20 ఎబోనే కనిపిస్తున్నాయి. సో మనకి ఓవరాల్ ఇండస్ట్రీ ఈక్విటీ వైజ్ గా మొత్తం కలిపి మనం కనుక కంపేర్ చేస్తే ఎంటైర్ మ్యూచువల్ ఫండ్ అయితే నాకు యావరేజ్ గా 21% అయితే డెలివర్ చేసినట్టుగా కనిపిస్తుంది. అందులో అగైన్ టాప్ పర్ఫార్మర్ ఇందాక మనకి మిడ్ క్యాప్ సెగ్మెంట్ లో మోతిలాల్ ఏదైతే ఉందో అదే టాప్ పర్ఫార్మర్ ఎంటైర్ ఇండస్ట్రీలో కూడా. అండ్ దెర్ ఈస్ వన్ లోయర్ పర్ఫార్మర్ సో ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఎఫ్ఎంసీజీ. సో ఎఫ్ఎంసీజీ బై డిఫాల్ట్ గా అది మనకి అది ఆ సెక్టోరియల్ లోకి వస్తుంది. ఇందాక మన ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా మాట్లాడుకున్నాం, అది మైనస్ లో ఉంది యాక్చువల్ గా సెక్టర్ పరంగా చూస్తే. ఇక్కడ వీళ్ళు అట్లీస్ట్ ఒక 3% అయితే డెలివరీ చేశారు. సో ఓవరాల్ గా చూసినా మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ 21% రిటర్న్స్ అయితే యావరేజ్ గా వచ్చేసాయి. సో దాని గురించి మనం ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో నేను అందుకే వెన్ కంపేర్ టు ఈటీఎఫ్ ఇండెక్స్ మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్ట్రాంగ్ బెట్స్ అని చెప్తాను నేను. అక్కడ ఇండెక్స్ తో కంపేర్ చేస్తే మీకు ఇక్కడ అబ్సల్యూట్ గా చాలా మంచి రిటర్న్స్ డెలివరీ చేసాయి. అక్కడేమో స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 23 to 25 ఉంది. ఇక్కడ మీకు యావరేజ్ ఫ్లెక్సీ క్యాప్ డెలివరీ చేసింది కదా యావరేజ్ రిటర్న్ దాదాపుగా 23% రిటర్న్ అనేది. సో వెన్ కంపేర్ టు ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఆల్వేస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇందాక మీరు ఇంకో ప్రశ్న కూడా అడిగాడు ఓవరాల్ గా ఇండస్ట్రీ ఎలా ఉంది. సో ఓవరాల్ గా గమనిస్తే ఇండస్ట్రీ వైజ్ గా మనకి నవంబర్ డేటా అయితే డీటెయిల్ చార్ట్ అనాలిసిస్ ఉంది. సో మనకి ఇండస్ట్రీ ఏఎం అయితే కంపారిటివ్లీ మనకి నవంబర్ లాస్ట్ ఇయర్ అయితే 49 lakh crore గా ఉంటే ఇప్పుడు నవంబర్ ఎండింగ్ రిపోర్ట్ ప్రకారం అయితే 68 lakh crore గా అయితే కనిపిస్తుంది. దెర్ ఈస్ ఆల్మోస్ట్ 38% ఆఫ్ జంప్. సో డెఫినెట్ గా 38% లో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఒక 21% అయితే మార్కెట్ పెరిగి కాంట్రిబ్యూట్ చేస్తుంటది. ఆ ఫ్రెష్ ఇన్ఫ్లోస్ అనేవి కంపారిటివ్లీ ఎస్ మిగతా అట్రిబ్యూట్ చేసి ఉంటాయి మనకి రిజల్ట్ లో. సో ఓవరాల్ గా అయితే మనకి ఇండస్ట్రీ గ్రోత్ వైజ్ గా అయితే దెర్ ఇస్ నో ప్రాబ్లం, అది కన్సిస్టెంట్ గా గ్రో అవుతూనే ఉంది. అదే ఎస్ఐపి ఏయుఎం సో ఎస్ఐపి నుంచి మనకి ఈ 68 లక్షల్లో ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది అని అంటే మనకి ఇయర్ ఎగో పోయిన సంవత్సరం దాదాపుగా 9.3 లక్షల కోట్లుగా ఉంటే ఈ సంవత్సరం మనకి ఆల్మోస్ట్ మనకి 13 లక్షల కోట్ల వరకు కూడా పెరిగింది. సో యూనిక్ ఇన్వెస్టింగ్ అకౌంట్స్ మనకు పోయిన సంవత్సరం 4.14 crore అకౌంట్స్ ఉంటే ఈ సంవత్సరం దాదాపుగా 5.18 crore అకౌంట్స్ యూనిక్ ఇన్వెస్టింగ్ అకౌంట్స్ యాజ్ పర్ నవంబర్ డేటా మనకు కనిపిస్తుంది. అండ్ మంత్లీ ఆ ఎస్ఐపి బుక్ అయితే మనకి రికార్డ్ అయితే బ్రేక్ చేసింది 25,320 crores, వేర్ ఇన్ లాస్ట్ ఇయర్ మనకు అది కేవలం 17,000 కోట్లుగా మాత్రమే ఉంది. సో ఇక్కడ ఒక చిన్న డిస్కంఫర్ట్ మనకు కనిపిస్తుంది ఏంటి అని అంటే డిస్కంటిన్యూడ్ ఎస్ఐపి అకౌంట్స్ ఇది కొంచెం పెరిగింది, కొంచెం కాదు యాక్చువల్గా బాగానే పెరిగింది. మనకు పోయిన సంవత్సరం డిస్కంటిన్యూడ్ ఎస్ఐపి అకౌంట్స్ ఒక 16 లక్షలుగా ఉంటే ఈ సంవత్సరం 39 లక్షల అకౌంట్స్ మనకి డిస్కంటిన్యూ అయ్యాయి. అదే పర్సంటేజ్ వైజ్ గా చూస్తే రిజిస్టర్డ్ ఎస్ఐపిస్ డిస్కంటిన్యూ అయినవి మనకి లాస్ట్ ఇయర్ 54% డిస్కంటిన్యూ అయితే ఈ సంవత్సరం 79% డిస్కంటిన్యూ అయింది. సో అదొక్కటి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అండ్ దాంతో పాటుగా ఈ సంవత్సరం హైయెస్ట్ ఫండ్ ఫ్లో ఏ సెగ్మెంట్ లోకి ఉంది అది కూడా ఇంపార్టెంట్. సో ఈ సంవత్సరం మనకి పర్టికులర్గా నవంబర్ మంత్ లో అండ్ ఈ ఇయర్ కనుక గమనించినట్లయితే నవంబర్ మంత్ లో దాదాపు మనకి సెక్టర్ అండ్ థిమాటిక్ లోకి హ్యూజ్ ఫ్లోస్ దాదాపుగా 146,000 కోట్లు అక్కడికే ఫ్లోస్ కనిపిస్తున్నాయి. నెట్ సేల్స్ మనకి అక్కడ ఎక్కువగా డామినేటింగ్ గా కనిపిస్తుంది. అండ్ ఫోకస్డ్ ఫండ్స్ లో అవుట్ ఫ్లోస్ ఎక్కువగా ఉన్నాయి, దాదాపుగా ఒక 2,000 కోట్ల వరకు కూడా మనకి ఇందులో అవుట్ ఫ్లోస్ కనిపిస్తున్నాయి. అండ్ మనకి మల్టీ క్యాప్ వీటిల్లో కంపారిటివ్లీ తక్కువ. అండ్ ఎస్ లార్జ్ క్యాప్ లో కేవలం 17,000 కోట్లే. అండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అయితే 38,000 కోట్లు, మిడ్ క్యాప్ లో 30,000 కోట్లు, అండ్ స్మాల్ క్యాప్ లో 33,000 కోట్లు. సో ఓవరాల్ గా ఇక్కడ ఓవరాల్ పిక్చర్ కనుక మేము గమనిస్తే టూ మచ్ ఆఫ్ డీవియేషన్ సెక్టర్ అండ్ థిమాటిక్ లోకి వచ్చింది. సో ఈ సహజంగా ఈ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో మూవ్స్ ఎక్కువగా ఉండాలి. కానీ ఇప్పుడు మనకి ఆపోజిట్ సైడ్ లో మనకి ఈ థిమాటిక్ అండ్ సెక్టోరియల్ లో ఫ్లోస్ అనేవి విపరీతంగా పెరిగాయి. అది కొంతవరకు అందరినీ భయానికి అయితే గురి చేస్తుంది. ఈవెన్ సెబీ ఈస్ బాదర్డ్ అబౌట్ దిస్ ఫ్లోస్. విపరీతమైన ఫ్లోస్ లోపలికి వస్తున్నాయి. నెట్ సేల్స్ నేను చెప్పేది నెట్ సేల్ ఆ టర్మ్ అర్థం చేసుకోవాలంటే నెట్ సేల్స్ పరంగా అంటే అవుట్ ఫ్లోస్ అన్ని పోగా మిగులుతున్న డబ్బులు అవి. సో అది కొంచెం ప్రాబ్లమాటిక్. ఎందుకంటే మనకి ఏమైనా సెక్టర్స్ కనుక అండర్ పర్ఫార్మ్ చేస్తే ఇందాక మనం ఎఫ్ఎంసీజీ చూసాం జస్ట్ 3%. బై ఎనీ ఛాన్స్ మీ పోయి అక్కడ ఉంటే ఇబ్బంది పడి ఉండేవాళ్ళు. సో బేసిక్ గా డైరెక్ట్ సెక్టర్ అండ్ థిమాటిక్ తో కంపేర్ చేస్తే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ స్టిక్ టు మార్కెట్ క్యాపిటలైజేషన్. లార్జ్ మిడ్ స్మాల్ ఫోకస్డ్ ఇవి ఉన్నాయి కదా, మల్టీ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్ ఇవి చాలు మనకి.
సో వాటిల్లో ఉంటే మనకి స్టేబుల్ రిటర్న్స్ నీ ఎవిడెంట్గా చూపించాను. యావరేజ్ రిటర్న్స్ మనకి ఈవెన్ మనకి మిడ్ క్యాప్ కూడా 33 ఇచ్చింది, స్మాల్ క్యాప్ అయితే ఆల్మోస్ట్ 25+ ఇచ్చింది, ఫ్లెక్సీ 23 ఇచ్చింది. ఇంతకు మించి ఆశ పెట్టుకుంటే అత్యాస వద్ది. గ్రీడీనెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఇన్ దిస్ మార్కెట్, అది గుర్తుపెట్టుకోండి. దిస్ డేటా క్లియర్లీ షోస్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ గ్రీడీనెస్ ఇన్ ద మార్కెట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.